సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు వస్తుంది 40 minutes ఒకసారి 1 hour ఒకసారి అట్లా అనిపిస్తుంది. ఓకే ఓకే థ్యాంక్స్. ఏమంటే రమ్మంటారు డెలివరీ అలా డేట్ వచ్చేసి 16. మన క్రియేటివ్ థింగ్స్ బర్త్డే కూడా 16. ఎప్పుడు అట్లా నొయ్యలే కదా రా ఒకసారి గ్రాఫ్ చేయండి చూద్దాం. మంచి రోజు చేసుకోలేదు అంటే ఇప్పుడు మంచి రోజు కాకపోతే ఆగుతుందా? ఆపరేషన్ అయితే పోతలేం కదా అట్లా చెప్తాను ముచ్చట. హాస్పిటల్ పోతాను ఇప్పుడే ముచ్చట పెడతాను. ఈ వీడియో ఎక్కడ చెప్పలే కానీ ఇప్పుడే ఫస్ట్ టైం పోస్ట్ తో చెప్తాను. సో అందరూ ఇట్లా నార్మల్ డెలివరీ అవుతావా ఆపరేషన్ అని సరే బట్ ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా ఫస్ట్ వాళ్ళు కామెంట్ పెడతారని చూద్దాం. సో ఇవి ఇంత పెద్ద ముచ్చట పోస్ట్కి ఎవరు పెడతారో చూద్దాం. ఎవరు ఫస్ట్ కామెంట్ పెట్టిందో చూద్దాం. కరెక్ట్ 13 వచ్చినాయి ఫస్ట్ కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ అని పెట్టి ఫస్ట్ కామెంట్ వచ్చేసి మహి పెట్టి కంగ్రాచులేషన్ బోత్ అని 3 minutes అవుతుంది. అన్ని 2 minutes అని పడ్డది. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఎట్లా అనిపిస్తుంది అనక నిజానికి అమ్మాయిల అంటే లైఫ్ లా మెయిన్ ప్రాసెస్ వచ్చి ఇవన్నీ కూడా నాకు కూడా కొంచెం అనిపిస్తుంది కానీ చేసుకుంటూ తీసుకురావడం జరిగింది. సో వెంటిలేటర్ మీద కూడా పెట్టడం జరిగింది. సో వీడియోతోనే మీకు చెప్పుకుంటా. సో నేను ఫస్ట్ చెప్పుకునేది మీకే. జుట్టు నీళ్ళు ఇటు అన్నదంతా మా పాపనే నేను చూడలేదు. నాకు ఏడుకొచ్చేసింది. నువ్వు నీ బేబీని ఎట్లా చూసుకున్నావో నిన్ను బేబీ లెక్క చూసింది తెలుసా. ఇలా ముచ్చట ఏంటిదంటే అనేక డెలివరీ నొప్పులు వస్తాయి అంటే హాస్పిటల్ పోతాను. కొంచెం అనలేకపోయాను నార్మల్ గా నడుచుకుంటా వాడికి. నేను అదే అంటాను నొక్కలేదు ఇప్పుడు అంటే మరి నొచ్చిన వాళ్ళు ఇప్పుడు పోదామా? సరే మరి ఇది ఎగురుతానికి ఇది అసలు అనుమానం. సో ముచ్చట ఏంటిదంటే కానీ ముచ్చట్లు మేము ఎక్కడ ఎక్స్పోజ్ చేయలే, ఎక్కడ రివీల్ చేయలే, ఎందుకు మంచిగా వచ్చాడా అని. సో కానీ అనేక ప్రెగ్నెన్సీ జర్నీని మీతో షేర్ చేసుకుంటాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లుండాలి అది ఇది అనేది ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాం. అయితే లైట్ గా నొప్పులు వస్తాయని అయితే హాస్పిటల్కి వచ్చినాం. అంటే ఇలా డెలివరీ అవుతుందా కాదా తెలియదు. ఇలా డేట్ వచ్చేసి అయితే 16. నొప్పులు వస్తున్నాయి మళ్ళీ నార్మల్ చేస్తా అంటుందా? నొప్పులక్క నొప్పులు వస్తున్నాయి కానీ నీకెందుకు? ఓపెన్ అయింది ఓపెన్ అయింది అంటే 2 centimeters ఉంది. పెయిన్స్ కోసం నేను పెరగడానికి ఇస్తాను ఇంజక్షన్. మనకు 10 centimeters బేబీ హెడ్ రావాలని. సో ఆమెకు మెల్లగా పెయిన్స్ తగ్గితే మనకి ఈవినింగ్ వరకు కదా అప్పటిదాకా పెయిన్స్ వస్తూ అంతే. రూమ్ లో ఉంటావా? నేను ఇప్పుడైతే నేను ఆపరేషన్ అంటే డెలివరీ రూమ్ లోనే పెడతాను, ఎందుకంటే పెయిన్స్ వస్తున్నాయి కాబట్టి. నువ్వు ఫస్ట్ రూమ్ కి వెళ్ళి తినేసి అప్పుడు ఇక్కడికి వచ్చేసి రెస్ట్ ఉండేది. మరి అక్కడ చేంజ్ చేస్తా పైన తిన్నాక ఉంది. ఇప్పటికైతే ఉంది కానీ మనకు ప్రాసెస్ లో తెలుస్తుంది బేబీ మంచిగా గిన్నెకి వస్తుందా, హార్ట్ బీట్ పడిపోతుంది, ఆమె ఓడ్చుకుంటుంది, ఓపెన్ అవుతుంది, మంచిగా అన్ని బాగున్నాయి. అందుకని అయితే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళిండు. అంటే నార్మల్ ట్రై చేస్తా అని అయితే డాక్టర్ గారు అన్నారు.
నార్మల్ అయితే ఆపరేషన్ అవుతా అనేది అనిక చేతులు ఉంటది. ఎట్లా టైం పడుతుంది కానీ పర్లేదు తట్టుకుంటుందా? తట్టుకుంటుంది ఆమె. ఏం కదా, ఆమె ఫిక్స్ అయింది చేసుకుంటాని. నేను జ్యూస్ కూడా తాగిస్తున్నా మధ్య మధ్యలో. కంఫర్టబుల్ ఉంది, కంఫర్టబుల్ ఉంది. నేను అడిగినా కూడా ఎవరైనా పిలవాలంటే కూడా నాకు అవసరం రావచ్చు. అటు నుంచి డోర్ ఓపెన్ చేసుకుంటాను. ఎట్లా అనిపిస్తుంది అనిక? ఏమంటాను డాక్టర్? గ్రేట్, ఆమెనే ఉన్నది ఫిక్స్ అయినట్టుండే నార్మల్ డెలివరీ కావాలని. సో మంచిగానే పెయిన్స్ వస్తుంది, అవుతుంది. తమ్ముని కోటది అన్న ఎవరు నువ్వు అయితే అన్వికి ఏంటంటే అంటే నార్మల్ డెలివరీ అయితే తర్వాత నేను వర్క్కి వెళ్ళొచ్చు, అంటే షూట్కి రావచ్చు, కెమెరా తీయచ్చు, అంటే మన సిరీస్కు అంటే మంచిగా తీయాలని మాకంటే ఎక్కువ కష్టకొద్ది. ఎందుకంటే ఇప్పటికే మీరు లేడీ చేస్తాను రోజు మా గులుగుడు అదే ఒర్రుడు మాతోని. సో అట్లా మన వాళ్ళు అందరూ మనకు మంచి సపోర్టివ్ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఆయన అందరు థ్యాంక్ యూ అండి. మాట్లాడినా రప్తుంది అటు ఇటు. ఇక మాకు ఈ రూమ్ ఇచ్చిండు, అంటే ఈ రూమ్ తీసుకున్నాం మేము. ఆల్రెడీ ఈ బేబీకి ఇది తెచ్చిండు. ఎవరు పుట్టినా కానీ మనకు హ్యాపీయే. ఏం చెప్పాలంటే మాకు అట్టు ఇట్లా ఏం లేదు. సో అమ్మాయి అబ్బాయి అది అనే తేడా మనకి ఏం లేదు, కానీ మంచిగా అంటే ఆరోగ్యంగా ఉండాలి. చాలా కామెంట్స్ అట్లనే వచ్చినాయి ఎవరు పుట్టినా అని. అంటే మన సబ్స్క్రైబర్లో కూడా ఫోన్ పెట్టినాం కదా, సో అమ్మాయి అబ్బాయి అంటే ఎక్కువ మంది అబ్బాయి అన్నారు. కానీ ఏంటిదంటే కామెంట్లు వచ్చేసి ఎవరు పుట్టినా హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అది మేము కోరుకునేది కూడా అదే. నిజానికి అమ్మాయిల అంటే లైఫ్లో మెయిన్ ప్రాసెస్ వచ్చి ఇక ఈ డెలివరీ. ఇవన్నీ కూడా నాకు కూడా కొంచెం అనిపిస్తుంది, కానీ ఏం చేయాలి, నేను ఏం చేయలేను. మళ్ళీ నాకు ముఖం చూడబుద్ధి అయితే లేదు, మంచిగా అనిపించలేక బాగా డల్గా ఉంటుంది. మామూలుగా అప్పుడు డల్గా ఉన్నది వేరు, ఇది వేరు కదా. సో అట్లా నిజానికి అమ్మాయిల జీవితంలో ఇదే పెద్ద స్టెప్. చాలా కష్టాలు, కన్నీళ్ళు ఓడ్చుకోవాలి, ఎంతో పెయిన్. తను ప్రెగ్నెంట్ అయిన కాంచే ప్రతి రోజు ప్రతి క్షణం తనని చూసుకుంటేనే తనకి ఇప్పుడు ఎట్లా అని నేను లేకుండా కూడా ఒక్కోసారి బాధపడుతానని సర్ప్రైజ్ చేయాలి. నేను ఇంటికి హ్యాపీ ఫీల్ అవ్వ బాగా మంచిగా అనిపించలేను. అంటే ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీ అయినప్పుడు తన పక్కకు మనం ఉండాలి, అదో ధైర్యం. మనం ఇచ్చేది పెద్ద అది ఏం కాదు, కానీ తనకుంటేనే హ్యాపీ. అవునా కాదా? ఆ బాధ అంతా డెలివరీ అయిన వెంటనే బేబీ చూసిన వాళ్ళే కథ బాధ అంతా అవుతుంది, మంచి హ్యాపీగా నవ్వుతుంది. అంటే వ్యూస్ కోసం వ్యూస్ వస్తుంది అనే ఫీలింగ్తో వీడియో చేసి పెట్టడం లేదు. ఎందుకంటే చాలా మంది డెలివరీ అయిన వెంటనే అలా చుట్టాలకు వాళ్ళకు వీళ్ళకి ఫోన్ చేసి చెప్పుకుంటారు కదా. సో నేను వాళ్ళకి ఇవ్వాలి. ఇక అంటే ప్రత్యేకంగా నేను ఏ చుట్టాలతోనే అంత అంటే క్లోజ్గా ఉండాలి ఉన్నది మంచితనం కొద్ది అంటే మన సబ్స్క్రైబర్లతోనే. సో గిట్లా కాగానే అంటే డెలివరీ కాగానే మొదట చెప్పుకోవాల్సింది మీకే. సో మీకు చెప్పబుద్ధి అయ్యే ఈ వీడియో. ఎట్లా ఫోన్ ఏమన్నా వీడియో అంటే కాల్ చేసి చెప్పలేను కదా, సో వీడియోతోనే మీకు చెప్పుకుంటా. సో నేను ఫస్ట్ చెప్పుకునేది మీకే. మీకు ఇక మన వాళ్ళకు ఇక మా అమ్మ నాన్నకు వాళ్ళకి ఫోన్ చేస్తా, 2-3 చేసి కథ అయిపోతుంది. కరిగే కన్నీరే పడుతూనే ఉందే చూస్తూనే మాయగా బాగా ఓవర్ కత్తాను. సో ఓడ్చుకుంటాంది అది అంటాను, ఘోరంగా పెయిన్స్ ఓడ్చుకుంటుంది. స్టార్టింగ్ నుంచి దానికి ఉన్నది అంటే నార్మల్ డెలివరీ కావాలి. రూమ్లు ఉన్న నాకు వెయిటింగ్ చేసుకుంటా మనసులో పడతలేదు. వీళ్ళు రూమ్ కాడికి వచ్చినాయని నాకు కొంచెం గజ్జు అంటుంది. అంటే ఇలా గజ్జల సప్లీ అయినా కానీ నాకు భయం అవుతుంది. ఎందుకు దగ్గరికి వచ్చారికి ఏం చెప్తారు ఏది అయ్యని. లేకుంటే అంత మంచిగా జరుగుతుంది, కానీ మెల్లమెల్ల జరుగుతుంది నార్మల్ డెలివరీ ప్రాసెస్. పాపం అంటే బయట ఉన్న మాకి ఇంత టెన్షన్ ఉంటే ఇక అన్వికకి ఎంత ఉండాలి ఆలోచించింది. కానీ ఆ డెలివరీ రోజు అయితే నేను అంటే అనుభవించినంత టెన్షన్ అయితే ఏ రోజు కూడా అంత టెన్షన్ వల్లే ఏమవుతుందో తెలియదు. అంటే ప్రాసెస్ అంత అంటే నాకు అంత ఐడియా అంటే అది ఫస్ట్ టైం కదా. నేను మళ్ళీ ఎప్పుడు ఎవరు డెలివరీ అయినప్పుడు కూడా మేము పోలేదు, ఉండలేదు, చేయలేదు. పుట్టిన పోయి చూసుడు తప్పితే లోపల ఏం జరుగుతుందో తెలియదు. అందరు టెన్షన్ అటురుకుడు ఇటురుకుడు, వీళ్ళు ఏడ్చుడు వాళ్ళు ఏడ్చుడు. ఇక నాకు మనసున పట్టు లేదు, ఇదంతా ఏందిరా అని అనిపించింది.
మొత్తానికైతే డెలివరీ కంప్లీట్ అయిన వాళ్ళే లోపలికి పిలిచి చెప్పిండు పాప పుట్టిందని. ఇక పాప పుట్టిందని వాళ్ళు మస్తు అనిపించింది. పాప పుట్టింది సార్ చూస్తున్నారు. పిల్లలు డాక్టర్ దగ్గరికి పిలిపిస్తున్నారు. చూసాక మాట్లాడు. అంత బాగానే చూసాక మాట్లాడతారు. మౌనిక మౌనిక కూడా బాగానే వాళ్ళు మళ్ళీ పిలుస్తాను బయట. పాప పుట్టింది. పాప పుట్టింది హ్యాపీ. కానీ ఇద్దరిని చూపెట్ట కొంచెం టెన్షన్ పడేది. కొంచెం నాకైతే కొంచెం గజ్జగా ఉంటుంది. కానీ కొంచెం అక్కడ ఉన్న టెన్షన్ కొంచెం అనుకకి ఎట్లుందని అదే బాధకు నాకు హ్యాపీ ఎక్కువ హ్యాపీ కాలేదు. కానీ నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళందరూ ఫస్ట్ నుంచి అందరూ అంటే ప్రతి ఒక్కరు బాబు బాబు అనుడు, ఇక పొట్ట చిన్న ఉంది కాబట్టి బాబు అనుడు, బాబాయ్ పుడతాడు కావచ్చు అని ఇట్లా అట్లానే ఇక ఎన్నో రకాలైన వరకు ఇక బాబాయ్ పుడతాడు కావచ్చు బట్ అనే ఫీలింగ్తో నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించలే, మంచిగా అనిపించలే. కానీ పాప అన్నోళ్ళు మంచిగా అనిపించింది. ఇక వీళ్ళందరికంటే నా పాప పుట్టాలని ఉన్నది ఒకే ఒక్కరిని నేనే. దేవుడు నా ఒక్కరి కోసమే ఓటేసినట్టుగా నాకు ఒక్కరి కోసమే పాపను ఓటిచ్చిండు. మంచిగా అనిపించింది. ఫస్ట్ నేనే చూసిన, అనుక కూడా చూడలేదట. ఫస్ట్ నేనే చూసిన, నాకే చూపెట్టాడు పాప అని. ఫేస్ చూసిన ఆయన పాప అనుకున్నాక అంతే. కానీ ముసాడతలేదు అప్పుడు, అంటే గాలి తీసుకుంటలేదు. లోపల పైప్ పెట్టిండు. ఇక ఇట్లా ఇంకా పిల్లల డాక్టర్ని అక్కడికి పిలిచిండు. ఇక శ్వాస తీసుకుంటారా అని అప్పటికప్పుడు అంబులెన్స్ పిలిపించి అక్కడనే దగ్గరనే హాస్పిటల్, పిల్లల డాక్టర్ హాస్పిటల్ అక్కడనే అవని అని. సో అక్కడికి తీసుకెళ్ళిండు. ఆ డాక్టర్ అనే తనే తీసుకొని వెళ్ళిండు. పోడు వెంటనే అతను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు. డెల్లర్ మాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసిండు గిట్ట. బేబీ పుట్టిన వెంటనే ఏడవలేదు. యాక్చువల్ గా బేబీ పుట్టిన వెంటనే ఏడవకపోతే ఇమ్మీడియట్ గా గొంతులో ట్యూబ్ వేసేసి ఊపిరితిత్తుల్లో ఆంబు చేసుకుంటూ తీసుకురావడం జరిగింది. సో వెంటిలేటర్ మీద కూడా పెట్టడం జరిగింది. సో ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాం. 1 ఎపిసోడ్ కన్వల్షన్స్ కూడా వచ్చాయి. ఏదైతే ఆక్సిజన్ బేబీకి ఇమ్మీడియట్ గా అందలేదో దానివల్ల ఫిట్స్ కూడా 1 ఎపిసోడ్ వచ్చాయి. సో దానికి ఆల్రెడీ మందులు కూడా స్టార్ట్ చేశాం. సో ఎట్లుంటుందో ఏం విషయమో చూసిన తర్వాత చెప్తాను. ఇప్పుడు అది అంటే నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల అట్లనే ఉండదు. డెలివరీ అనేది ప్రతి డెలివరీలో కూడా బేబీకి కానీ మదర్ కి కానీ ఏదైనా అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే ప్రతి డెలివరీ హై రిస్కే. ఏదైనా కూడా లేకపోతే నార్మల్ అయినా కూడా ఉమ్మ నీరు కొన్నిసార్లు లోపలే ఉండిపోతుంది. దాన్ని ట్రాన్సియెంట్ అకెప్నీ ఆఫ్ న్యూబార్న్ అంటారు. మా పాపనే నేను చూడలేదు. అందుక పాప డైరెక్ట్ కూడా చూడలే, సెల్లలేదు. నీరు వేనట్టుంది. ఏదేమో నీరు వచ్చింది, జుట్టు నీళ్ళు కళ్ళ ఉన్నాయి. వాళ్ళు బ్లాక్ ఉన్నాయి, తెల్లగా లేదు. అంటే ఎర్ర లేదు, చామ చాయ్ అంటారు కదా. హ్యాపీ. దీనికి ఈ డెలివరీ కంటే బేబీ చూడలేదనే ఫీలింగ్ తోనే ఎక్కువ ఉన్నాయి. కొంచెం రికవర్ అయినా మళ్ళీ ఎక్కువ డెలివరీ ఎట్లా అయిందా. అన్వికకు అంటే బేబీ లేకుంటే నేను ఇంటికి వెళ్తా అన్న, ఇద్దరం మంచిగా ఇంటికి వెళ్తే మంచిగా ఉండదు అని పాపం బాగా ఫీలింగ్ బాధపడుతుంది. కానీ జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు, మన చేతుల్లో ఉంటే జీవితమే కాదు. ఏ ఒక్క రోజు 2 రోజులు అనుకున్నాం కానీ ఒకటి అయిపోయింది. 2వ రోజు, ఇవాళ 5వ రోజు, ఇవాళ 6వ రోజు, ఇవాళ 10వ రోజు. 10 కానీ కానీ ఇవాళ చిన్న కళ్ళు తెరిచి ఉండగా చూసిందా చూసింది అంతే చూసింది చూసిందా అటు ఇటు అలా ఏమని పిలవాలి నాకు అర్థం కాలే. ఏమని పిలువనురా. దాదాపు 9 రోజులు అక్కడనే గడిచిపోయింది. ఇయానికి పుట్టినరోజే వీడియో పెట్టాలి, ఫస్ట్ మీకు చెప్పాలనే ఫీలింగ్ తో ఎంతో
అనుకున్నాం కానీ సో అన్ని మన చేతులు ఉంటాయి, అన్ని మనం అనుకున్నట్టు జరిగాయి కదా. రోజు ఇక్కడనే వండడం అవుతుంది, మెల్లమెల్లగా రికవర్ అవుతుంది 80%. ఓకే ఇప్పుడైతే ఇలా అనుకో కూడా చూసింది, హ్యాపీగా ఫీల్ అయింది. తెలిసిందా నిన్నైతే హార్ట్లో ఒక హోల్ ఉంది అన్నారు, అది తెలిసిన వాళ్ళు అనుకో బాగా ఏడ్చింది. కానీ అది కామన్, ఎందుకంటే శ్వాస తీసుకోవడానికి రక్తం పోవడానికి హోల్ అనేటివి 2 ఉంటాయట. కానీ తర్వాత డెలివరీ అయిన తర్వాత బేబీ సొంత ఊపిరి తీసుకున్నారు, హోల్ మూసుకుపోతాడు. ఇక మన బేబీ వచ్చేసి అంటే ఉమ్మ నీరు మింగి వెంటిలేటర్ పెట్టినాం కదా, సో తనకు తాను తీసుకోక అంటే మనమే ఊపిరిచ్చేసరికి ఆ హోల్ అనేది ఒకటే మూసుకుపోయి ఒకటి ఉందట. పాలనక రాత్రి అనక ఎండనక వానక అక్కడనే తిరుపుకుంటారు, రోజు అదే ప్రాసెస్. ఇక అక్క చెల్లెళ్ళు వాళ్ళ హాస్పిటల్ ఉండడు, ఒక రోజు ఒకరు వండుకుంటూ ఒక రోజు ఒకరు వండుకున్నాడు. ఇక రోజు అనికి వచ్చేసి హాస్పిటల్కి వచ్చి చూసుడు, చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అవడు. అంటే ఇట్లా ముట్టినాక గంతకాలితే నాకు భయం అవుతుంది. ఇక మెల్లమెల్లగా కొంచెం ఇంప్రూవ్ అయిన కొద్ది కొంచెం హ్యాపీ ఫీల్ అయింది. కానీ 2-3 రోజులలో డిశ్చార్జ్ అనుకుంటే 10 రోజులు అండి. బిల్ వచ్చేసి మెడిసిన్ అని ఇవని అవని ఆక్సిజన్ ఛార్జెస్ అని డైలీ అవి అని దాదాపు అంతా కలిపి 2 lakhs వరకు అయింది. కానీ ఒక్కొక్కరు ఒక్కో ఇష్యూ కానీ మరి ఇప్పుడు ఎట్లుందన్న తగ్గిందా? నడుస్తాను రేపు పోదామంటాను మా బావ, కరీంనగర్ అన్న వరంగల్ అన్న పోదాము. కానీ అక్కడ మాదని కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కో బాధ. ఒకళ్ళు మెడిసిన్ అని, ఒకళ్ళు పాప ఉమ్మ నిర్మింగిందని, ఒకళ్ళు పక్క పుట్టిందని, ఒకళ్ళు నెలకు ముందే పుట్టిందని, ఒక్కొక్కళ్ళు ఒక్కో బాధ. 10వ రోజు ఈ ఆటికి 10, 9, 10 నిన్న 9 తానం పోయలే. నేను డెలివరీకి రోజు వేసుకున్న షర్టే కానీ మళ్ళీ డిశ్చార్జ్ కూడా అదే షర్టే. నన్ను చూడద్దు అన్నారు, సరే నువ్వు తీసుకొచ్చి ఇది మరి కారు కూడా వాష్కి ఇవ్వాలి, కొంచెం డస్ట్ పొరగలను కానీ ఎత్తుకున్నట్టే వీళ్ళు ఎట్లా చూస్తారు, నన్ను చూడద్దు అన్నారు, వీళ్ళు ఎట్లా చూస్తారు. అంతే చిన్న ఉంది అది, దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తానో ఎట్లా చూసుకుంటానో. ఇంత చిన్న ఏజ్ లో కంటివి, నేను చిన్న ఏజ్ చిన్న కోయి లెక్క మాట్లాడతావు. నువ్వు ముచ్చట పెట్టు, ఆకలి అయితే అందా రాను అంటే గిట్ట నువ్వు అంటదా నీ గొంతి నేర్తుందో అది కొంచెం పాపం ఊకోను. టాబ్లెట్ వేసుకున్నా, పొడి కూడా తాగుతున్నా పొద్దుకు 2 సార్లు. హాస్పిటల్కి వచ్చినావు, ఇవాళ చిన్నదాన్ని డిశ్చార్జ్ అన్నారు. మరి ఇట్లా మంచిగా చూసుకో, నేను పోయి కార్ అంతా డస్ట్ క్లీన్ చేయించుకొని వస్తా. ఇప్పుడు ఇలా పంపించిందంటే సాయంత్రం ఇప్పుడే పంపిస్తాను. ఇప్పుడు పాలు పడతారు, చూస్తారు, 1 గంట దాకా చూస్తారు కావచ్చు, గంట చూసి మంచిగా ఉంది తీసుకోపా. పాలు రానప్పుడు ఎట్టా అదే చూస్తానని మళ్ళా మా బంగారం మా చేతికి వస్తుంది. మా మనవరాలు వాళ్ళకి 10 రోజులయ్యే. నవ్వుతా నయ్యతే నవ్వుతుంది. అది మళ్ళా అంత దొడ్డు ఉంటది కదా, అది పట్టి అలవాటు ఆమెకి ఏం లేదు అసలు పట్టరాట్లేదు. ఫస్ట్ ఏది అలవాటు అయితే అది మదర్ది అలవాటు అయితే ఈ సరిగ్గా పట్టరు కొంతమంది. ఇది అలవాటు అయింది కాబట్టి అసలుకే పట్టదు. ఇది తీయ ఉంటాయి కదా, తీయ ఉంటది కాబట్టి అది మొత్తానికి పట్టదు. అంటే నువ్వు పట్టకండి, ఒకసారి తీసి బర్ఫింగ్ చేయాలి. వామిటింగ్స్ అయితే కొన్ని పట్టినాక ఒకసారి బియ్యం వేసుకుని బర్ఫింగ్ చేసి మళ్ళీ కొంచెం వెళ్ళి మళ్ళీ పట్టేయాలి. 2 minutes చేసి కొంచెం వచ్చినట్టు కొట్టు బిడ్డకు అరగాలి పాలు. సౌండ్ సౌండ్ మనకి వస్తుంది కాబట్టి నొయ్యదు. బాబర్ ఉందా ఎవరు చిన్న బరువు తగ్గిందంటే ఇంకా బరువు ట్రీట్మెంట్ డిశ్చార్జ్ అయిన రోజు అయితే మంచిగా అనిపించింది. మీరు మమ్మల్ని యూట్యూబ్ పెట్టలేదు. ఇక పిల్లల హాస్పిటల్ ఎక్కువ శాతం ఇక వాళ్ళు వీడియోలు తీసుకురద్దు ఇది అది అంటే ఎక్కువ కవర్ చేయలేకపోయాను. కానీ హాస్పిటల్ అంతటా ఒకే ఒక అన్న చూస్తాడు, అంటే అన్న కూడా అంతకుముందు చూసినట. అన్న డిస్కౌంట్ కూడా ఇప్పించాడు 3000 దాకా. ఇట్లా ట్రీట్మెంట్ మంచిగా వేసిండు, మంచిగా రికవర్ అయిపోయింది. మెడి లైఫ్ ఉంది కదా, మెడి లైఫ్లో అయితే మన వాళ్ళు హాస్పిటల్ దాదాపు 75% మా స్టాఫ్ మన వీడియోలు చూస్తారు. అయినప్పుడు మంచిగా మందలు ఇస్తారు వాళ్ళు.
వాళ్ళే దగ్గరుండి మన బేబీ రిజిస్ట్రేషన్ కూడా అంటే బర్త్ రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళే చేసిండు. నాకు ఏడుకొచ్చేస్తుంది చూడండి. ఇన్నాళ్ళుగా సాగినా మంచిగా ఏడుస్తుంది. ఏడుస్తుంది ఎక్కువ ఏడుస్తలేదంట, తక్కువ ఏడుస్తుంది. 14 years నుంచి నేను డెలివరీ చేస్తున్నా కానీ ఈమెలాగా ఎవరు టెన్షన్ పెంచాను అసలు. ఈమె ఫస్ట్ డాడీ చూడొద్దని అన్నారు, అందుకని రాలేదు. అది నాకు ఎప్పుడంటే కొంచెం బేబీ మంచిగా యాక్టివ్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా చెకప్ వచ్చినప్పుడు తీసుకురా. వంశీ సార్ కూడా చూస్తారు ఒకసారి. పాపం సార్ కూడా బాగా ఫాలో అప్ చేసుకుంటున్నారు. సార్కి ఫోన్ చేసుకుంటారు. నేను సార్ని అడుగుతుంటా ఇట్లాను ఏమన్నా నువ్వు వీడియోస్ తీసుకుంటే నాకు పంపించు, ఇంట్లో తీసుకుంటా. ఏమైంది డాక్టర్? ఏ పాప మేడం కూడా ఏడ్చిపోయింది. అమ్మాయి ఏడ్చిందా? తెచ్చుకుంది. అయ్యో ఎందుకే? నేను ఏ బేబీకి ఇంత టెన్షన్ వల్లే నేను ఇప్పుడు 14 years నుంచి చేస్తాను అని ఇక అన్న అన్నది. కానీ ఎఫర్ట్స్ బాగా పెట్టింది. అంటే నువ్వు నీ బేబీని ఎట్లా చూసుకున్నావో నిన్ను బేబీ లెక్క చూసింది తెలుసా? అయిపోయింది, తీసుకెళ్తాను ఇంటికి. నేను చూస్తలేను కానీ ఇక రేపు శాంతి అయిన వల్ల ఇక నేను చూసేద్దాం అంతే. వర్షం కూడా కొడుతుంది, దేవుడు కూడా ఆశీర్వదించినట్టే. కానీ ఈ వీడియోతో మీరు ఎంతో చూసింది అనుకుంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పాపం ఇంత రిస్క్ వీడియోస్ కాదు కానీ అంతే. ఎల్లడికైతే ఇది మనం ముచ్చట. ఎక్కువ గిన్ని రోజులకు వీడియో ఎందుకు అనిపిస్తుంది నిజం చెప్పానంటే, నా లైఫ్లో ఇంత బిజీ నేను ఎప్పుడు లే. మళ్ళీ ఇప్పటికీ దాదాపు 4-5 అంటే ఆ టీంలు వీడియో పెట్టుకున్నాం. ఇలా టెస్ట్ వర్క్ జరుగుతుంది రేసిపల్లిలో. సాత్కవి అక్కడ అంతా చూసుకుంటా టెస్ట్ వర్క్ ప్లస్ యాక్టర్లు. అది ఒక 2 క్యారెక్టర్లు మిస్ అయ్యారు, రాజయ్య జమున అని మెయిన్ క్యారెక్టర్లు. సో వాళ్ళ కోసం పర్ఫెక్ట్ హౌస్ల కోసం చూస్తాను. దాని పర్పస్ వాళ్ళు టెస్ట్ షూట్కి వెళ్ళిండు. ఇంకొకరు సెట్ కాలే, వచ్చి ఏం అప్డేట్ అయితే లేదు. ఇక సిరీస్ చేయబట్టి కూడా కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి. రియల్ ఘోరంగా వర్క్ అని. హైదరాబాద్ పోయినా ఒకటే రోజు అటు పోయినా ఇటు వచ్చిన అన్ని కొనుక్కొని ఇంకా కొనాలి. మస్తు తిరుగుడు అవుతుంది, మస్తు రాసుడు అవుతుంది. అంటే January 1st ఒక అప్డేట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. బాగానే ఉంది. అంతే. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా బొచ్చడు ఉంటాయి. ఇంటికి పోతేనే మన వాళ్ళ రియాక్షన్ ఎట్లుంది, ఫస్ట్ చూసినప్పుడు మన టీం రియాక్ట్ ఎట్లా అయింది, 21st అని చెప్తే ఎట్లా చేసినాం, తర్వాత పాపకు వచ్చేసి ఎటువంటి టెస్టులు చేయించినాం. వాళ్ళ పాప వచ్చేసి వాళ్ళ అమ్మకు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది. అదేం గిఫ్ట్, ఒక లెటర్ కూడా రాసింది. ఆ లెటర్లు ఏముంది అని ఎందుకు అంతగా రియాక్ట్ అయ్యింది. ఇక లాస్ట్గా అయితే ఇంటికి వచ్చింది ఫస్ట్ ఇది. ఇక తర్వాత ఏం జరిగింది అది అనేది చూద్దాం. 21st అయితే చిన్నగానే చేసినాం. ఇక పెద్ద చేస్తాను ప్లాన్ చేస్తాను ఇక్కడనే చూద్దాం. ఇక తర్వాత ఇట్లా ఇక వీడియోలు అయితే మంచిగానే వస్తాయి. కానీ ఇక మనకి నాకైతే టైం ఉంటలేదు. అందుకైతే 2 రోజులు ఎడిటింగ్ చేసింది. ఇప్పుడు ఆయనతో కూడా చేస్తలేదు, ఎందుకంటే కళ్ళు పెయిన్ ఉంటాయి అని ఇదని. అంతే. ముచ్చట మీకు ఎట్లా అనిపించింది నాకు తెలియదు కానీ కొంచెం అన్న నచ్చిందని నేను అనుకుంటా. ఇలా మళ్ళీ సండే, అందరికీ హ్యాపీ సండే. అంటే ఇలాంటికైతే ఇది మనం ముచ్చట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వాళ్ళని ఈవినింగ్ చూస్తాను. అందరికీ గుడ్ ఈవినింగ్, బాయ్. కంటే నీరు కంటే రెప్ప దాటకుండా కాటుకై కావాలుంటా